ఏం సార్ అసలు ఈ రత్నాలు ఏంటి, దానికి జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలకు ఉన్న లింక్ ఏంటి అసలు ఒక్కసారి? అదే ఇప్పుడు ఈ నవరత్నాల్ని, ఈ 9 రకాల నవరత్నాలను కూడాను మనం 9 ఈ ప్రభుత్వ పథకాలు కూడా ఒక్కొక్క ప్రభుత్వ పథకం ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందించాలనుకున్నారు, అంటే రైతులకు సంబంధించి, అమ్మఒడికి సంబంధించి అన్ని కూడా అన్నిటికీ లింక్ చేశారు. అన్నింటినీ లింకప్ చేస్తాం అనమాట. ఉదాహరణకి మాణిక్యం తీసుకుందాం. ఓకే. ఆ మాణిక్యం తీసుకున్నప్పుడు ఇది ప్రధానంగా ఇది ఏంటంటే బలహీన వర్గాల శ్రేయస్సు మీదే ధ్యేయంగా దీనిని ముఖ్యమంత్రి గారు దీన్ని ఎక్కుపెట్టినట్లుగా నాకు అదే అర్థమైంది. సో దీనికి ఆయన ఏమన్నారంటే, మరి రాష్ట్రంలో బలహీన వర్గాలు అంటే ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత అనేటువంటి పథకం కింద మరి 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళలందరికీ కూడాను దీని కింద 75,000 రూపాయలు అందరికీ కూడా మరి ఇచ్చేటటువంటి, అంటే దశల వారీగా ఇవ్వటానికి ప్రణాళిక చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఈ మాణిక్యం అనేటువంటి రత్నం ద్వారా ఇప్పుడున్నటువంటి బలహీన వర్గాలు ఆర్థికంగా ఉన్నతి సాధించడానికి అవకాశం ఉంటుందని నేను భావించి ఆ విధంగా దాన్ని లింకప్ చేశాను. ఓకే. రెండో రత్నం వచ్చేసరికి వజ్రం ఉంది. వజ్రం మోస్ట్ చాలా వాల్యుబుల్. వజ్రం అనేది ఇది కూడా అంతే. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, సౌకర్యవంతమైన జీవితం సాధ్యమవుతుంది అంటే ఈ రత్నాన్ని కానీ మనం ధరిస్తే. సో దీనికి సంబంధించినంత వరకు ఏంటంటే, మరి రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వైఎస్ఆర్ రైతు భరోసాతో లింకప్ చేశాను. ఓకే. ఈ వైఎస్ఆర్ రైతు భరోసాలో ప్రతి రైతు కుటుంబానికి కూడా ప్రభుత్వం మరి 50,000 రూపాయలు, సంవత్సరానికి 12,500 దశల వారీగా 5 సంవత్సరాల్లో అందించడానికి ఒక ప్రణాళిక చేశారు. సో మరి ఉచిత విద్యుత్ అందించడం కానీ, మరి అదే 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ, దీనికి సంబంధించినటువంటి ఫండ్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేశారు. సో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అనిశ్చిత స్థితి అంటే వజ్రం అనేది చాలా ముఖ్యమైన విలువైన వజ్రం అనేటువంటి చాలా రైతులకు సంబంధించి, రైతులు అనేటువంటి వాళ్ళు మనకి చాలా ముఖ్యంగా మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కానీ, మన సామాజిక వ్యవస్థలో కానీ ప్రధానమైనటువంటి భూమికి పోషిస్తున్నటువంటి ఆర్థిక రంగంలో రైతులకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని ఆశిస్తూ దీనికి వజ్రంతో నేను పోల్చడం జరిగింది. ఓకే. మూడో రత్నం వచ్చేసరికి ముత్యం. ఈ ముత్యం అనేటువంటిది పెరల్ అనమాట. ఇది చాలా సాధారణంగా ఏంటంటే మనిషి శాంతియుతంగా జీవించడానికి, అదే ఆరోగ్యంగా ఉండడానికి, జ్ఞానం కలిగి ఉండడానికి, ఆవేశాల అదుపు. అందుకే దీన్ని మద్యపాన నిషేధంతో లింకప్ చేశాం. అంటే మద్యాన్ని సేవించిన వాడు ఆవేశంగా ఏదో ఒకటి చేసేస్తుంటాడు. కాబట్టి ఈ మద్యపాన నిషేధం ఏదైతే ఉందో దానిని కొన్ని దశల వారీగా దీనిని కూడా నివారించడానికి ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేశారు. కాబట్టి కల్తీ మద్యాన్ని నివారించడం ఇలాంటివన్నీ కూడాను. సో దీనిని ఆ విధంగా ముత్యం అనేటటువంటి పెరల్ అనే దాంతో మనం దీన్ని లింకప్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాన్ని జోడించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి పగడం ఉంది. ఈ పగడం అనేటువంటి ఏంటంటే, సాధారణంగా ఒక మనిషి సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం సాధించాలి అంటే, పొందాలి అంటే, ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు దాంతో పోరాడి విజయం సాధించాలి అంటే పగడం అనే రత్నాన్ని కానీ మీరు ధరిస్తే ఆ విధమైన సామర్థ్యం మీకు కలుగుతుందనేది రత్నశాస్త్రం చెబుతుంది. ఇక్కడ సాధారణంగా ఈ అదే కాకుండా పగడం కానీ ధరిస్తే భూధన సంపద ఇవి కూడా లభిస్తాయి అన్నమాట. అంటే భూమి, గృహము ఇలాంటి అవకాశాలు లభిస్తాయి అనేది ఇక్కడ రత్నశాస్త్రం చెబుతుంది. మరి ఈ పగడం సంబంధించిన పేదలందరికీ ఇళ్ళు అన్నాడు. సో పేదలందరికీ ఇళ్ళు అంటే ఇక్కడ ఒక రకంగా కొంత భూమిని వాళ్ళకి కేటాయించి అక్కడ గృహ సదుపాయం కలిగించడం అనేటటువంటిది, ఒక మహిళ పేరుతో ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించడం అనేటటువంటిది, అలాగే తక్కువ వడ్డీకే, పావలా వడ్డీకే రుణాలు ఇవ్వటం, ఇవన్నీ అంశాలన్నీ కూడాను ఏంటంటే సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఒక గృహ వ్యవస్థ ఏర్పడినప్పుడు ఆ విధమైనటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి అలాగే వివాహ సంబంధాలు, అలాగే జగనన్న తోఫా ఇవన్నీ కూడా ఉన్నాయి. కళ్యాణ మస్తు ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఈ పేదలందరికీ ఇళ్ళు ఇవన్నీ కూడా పగడం అనేటటువంటి దీని కింద వచ్చేస్తాయి అన్నమాట. అదేవిధంగా ఐదోది మీ గోమేధకం ఉంది. గోమేధకం ఏంటంటే, ఒక మనిషి జీవితంలో
ఏదైనా సాధించాలనుకుంటాడు కానీ అవన్నీ పెండింగ్లో పడిపోతుంటాయి. త్వరితగతిన సాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేక కారణాల వలన. ఓకే. దాన్ని స్పీడప్ అవ్వాలి అంటే గోమేధం అనేటటువంటి రత్నాన్ని ధరించమని చెప్తుంది రత్నశాస్త్రం. ఓకే. దాని కింద వైఎస్ఆర్ జలయజ్ఞాన్ని నేను జోడించాను. ఓకే. ఎందుకంటే మన రాష్ట్రంలో చాలా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పటికీ పోలవరం కంప్లీట్ అవ్వలేదు. అదేవిధంగా జగజీవనరామ్ సుజల శ్రావంతి ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే నదుల అనుసంధానం ఉంది. గోదావరి నదీ జలాలని అటు రాయలసీమకి ఇటు విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్రకి లింకప్ చేసి, సో ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు. అనేక కారణాల వల్ల పెండింగ్లో ఉన్నాయి. సో ఈ పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడాను వెలుగొండ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా, సో ఈ పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ త్వరితగతిని కంప్లీట్ చేయాలనుకున్నారు ముఖ్యమంత్రి గారు అని నేను భావించాను. అని అందుకనే దీన్ని గోమేధకం అనేటటువంటి దానితో పెండింగ్ అంశాలు ఏవైనా ఉంటే వాటిని క్లియర్ చేయటం. ఓకే. సో అదేవిధంగా నీలం. సో ఈ నీలం అనేటటువంటి దాంట్లో ఏంటంటే ప్రతికూల అంశాల నివారణ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ప్రతికూల అంశాలు ఏంటి? ప్రధానంగా ఆర్థిక స్థోమత లేకపోవడం. ఆర్థిక స్థోమత లేకపోవటం వలన ఎన్నో కుటుంబాల్లో పిల్లలు చదువుకు దూరం అయిపోతున్నారు. తర్వాత చేసినప్పుడు తీర్చలేని పరిస్థితి. ఓకే. తర్వాత ఆరోగ్యం, ఆనందాలు దీనివలన ప్రజలకు దూరం అయిపోతున్నాయి. వీటిని ప్రజలకు కల్పించేటటువంటి ఉద్దేశంతో అమ్మఒడి మరియు వైఎస్ఆర్ ఆసరా, ఈ రెండు పథకాల ద్వారా ఏంటంటే అటు మహిళలకి, తర్వాత పాఠశాల విద్యార్థులకి ఈరోజు మనం చూస్తున్నాం నాడు నేడు కార్యక్రమాల కింద, అమ్మఒడి కార్యక్రమం కింద విద్యార్థులకి మరి స్కూల్స్ పంపించే తల్లుల ఖాతాల్లో వాళ్ళకి ఆర్థిక స్థోమత కల్పించడం ఇవన్నీ కూడాను. సో ఆ విధంగా ఈ నీలం అనేటటువంటి వజ్రం ద్వారా సాధ్యమవుతుందని దానికి లింకప్ చేయడం జరిగింది. ఏదో సార్ వైడూర్యం. ఈ వైడూర్యం అనేటటువంటిది ఏంటంటే ఇది కూడా అంతే. పేద వర్గాలు అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదకరమైన వ్యాధులు, సరైన వైద్యానికి నోచుకోకపోవడం, సకాలంలో వైద్యం అందకపోవటం వలన, లేదా ఆ వైద్యం చేసుకునే స్థోమత లేకపోవటం వలన నష్టపడిపోయేటటువంటి సమస్యలు ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో ఈ వైడూర్యం అనేటటువంటి రత్నాన్ని ధరిస్తే మన ఆరోగ్యం బాగుపడుతుంది. అందుకనే దీన్ని ఆరోగ్యశ్రీతో లింకప్ చేశాను. ఓకే సార్. ఈ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఇస్తున్న పథకాలన్నీ మనకు తెలుసు. అదేవిధంగా పసుపు నీలం అనే ఇంకో రత్నం ఉందన్నమాట. ఈ పసుపు నీలం ఏంటంటే మనకి మేధస్సుని ఉత్తేజపరుస్తుంది. ఇది కానీ మనం ధరిస్తే, ఈ పసుపు నీలం రత్నాన్ని ధరిస్తే మేధస్సుని ఉత్తేజపరుస్తుంది. కెరీర్లో విజయాల ప్రాప్తి. అంటే విద్యార్థులు ఏదైనా కెరీర్ ఎంచుకుంటే ఆ కెరీర్లో వాడి మీదకి వెళ్ళిపోతాడు. అందుకనే దీన్ని ఫీజు రీఎంబర్స్మెంట్ మనకి ఏదైతే ఉందో పేదవారికి అయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్, తర్వాత జగనన్న వసతి, విద్యా దీవెన, ఇవన్నీ కెరీర్ ఇష్యూస్ అనమాట. ఒక పక్క వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ కెరీర్లో ఇంప్రూవ్మెంట్. అలాగే సివిల్ సర్వీసెస్లో కూడా ఎవరైనా ప్రిలిమ్స్ మెయిన్స్లో ఉత్తీర్ణులు అయితే వాళ్ళకి నగదు ప్రోత్సాహకాలు ఇవన్నీ కూడాను మీకు ఈ పసుపు నీలం అనేటటువంటి దీని కింద ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎమరాల్డ్ ఉంది మన చివరిది. సో 9th పచ్చ. ఈ పచ్చ దానికి సంబంధించినట్టుగా ఏంటంటే ఎమరాల్డ్ అనేటువంటి పచ్చ డైమండ్ని కానీ మీరు ధరిస్తే మీకు ఫస్ట్ మానసిక శాంతి, మీకు మెదడుకు సంబంధించిన జ్ఞాపక శక్తి, బాగా కమ్యూనికేషన్ చేయగలగడం, ఇలాంటివన్నీ సాధ్యమవుతాయి అన్నమాట. అంటే విషయాలను ముందే ఊహించే శక్తి, అంటే ఏదైనా జరగబోయే ముందే మనం ఊహించి దానికి సరైన నివారణ చర్యలు తీసుకోవటం, ఇలాంటి శక్తులన్నీ కూడా ఈ పచ్చ అనేటటువంటి రత్నాన్ని ధరిస్తే మనకు వస్తాయనేది రత్నశాస్త్రం చెప్తుంది. సో దీనిని సమాజంలో మరి మనకు భవిష్యత్తులో వృద్ధులు ఉన్నారు. తర్వాత వాళ్ళ ఆలోచన శక్తి చాలా ఎక్స్పీరియన్స్తో ఉంటుంది. సో ఆ వృద్ధులకి సంబంధించి ఇతను ఏం చేశారు ముఖ్యమంత్రి గారు, పెన్షన్ పెంచడం, వాళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్ పెంచడం 2000 నుంచి 3000 వరకు మొదట్లో ఆయన చేశారు. అలాగే సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్తున్నారు. సో వృద్ధుల్ని కాపాడుకోవడం ద్వారా వాళ్ళ తాలూకు అనుభవాలను మనం పంచుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు మార్గదర్శకాన్ని నిర్దేశించేటటువంటి తెలియజేసేటటువంటి ఒక గొప్ప అవకాశం ఈ పెన్షన్ల పెంపు. ఇది 9వ నవరత్నం. ఆ నవరత్నం ఏంటి ఇక్కడ? పచ్చ, గ్రీన్ ఎమరాల్డ్. సో ఆ రెండింటికి లింకప్ చేయడం. ఈ విధంగా ఏంటంటే రాష్ట్రంలో
రాష్ట్రం అభివృద్ధికి ఈ నవరత్నాలు అనేటటువంటివి ఈ విధంగా మనకు ఉపయోగపడుతున్నాయి. మామూలుగా మన రత్నశాస్త్రం ప్రకారం కూడా మనం ఏదైతే ఆ రత్నాలు ధరించడం ద్వారా ప్రయోజనాలు పొందుతామో, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను దీన్ని జోడించి చేయటం వల్ల ఏమవుతుందంటే ఇటు విద్యార్థులకు కానీ సమాజంలో అందరు వ్యక్తులకు కూడా నవరత్నాలు అనేసరికి ఇప్పుడు అభివృద్ధి పట్ల అందరికీ ఒక ఫోకస్ వచ్చింది. ఓకే. అంతకుముందు అభివృద్ధి అంటే ఏంటి, పెండింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, లేదు అన్ఎంప్లాయ్మెంట్ అనుకోవడం క్వశ్చన్ కాదు. ఇక్కడ ఏంటంటే నవరత్నం అనేటటువంటివి పీపుల్ అటెన్షన్ని అటు డైవర్ట్ చేశాడు ముఖ్యమంత్రి గారు. అంటే నవరత్నాలు ఈ అభివృద్ధికి సంబంధించిన అంశాలు, రాష్ట్రానికి మన ప్రగతికి కావాల్సినటువంటి బాటలు వేసేటటువంటి ఒక చర్యలు అనేటటువంటిది ఈ ప్రజల్లో బాగా అది అవేర్నెస్ బాగా క్రియేట్ అయింది. ఆలోచన కానివ్వండి లేదా మీరు ఆచరించే విధానం కానీ చాలా గొప్పగా ఉంది సార్. ఈ నవరత్నాలు ఏదైతే అసలైన రత్నాలు ఉన్నాయో వీటన్నిటిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో నవరత్నాన్ని కంపేర్ చేస్తూ పర్ఫెక్ట్గా చేశారు సార్. అది అంటే నాకైతే చాలా జెన్యున్గా చాలా హార్డ్ వర్క్ చేశారనిపించింది. చాలా హార్డ్ చేశాను దీని మీద. చాలా ఇన్ఫాక్ట్ 2019లోనే అప్పుడు ఆ మేనిఫెస్టో నవరత్నాలు నేను ఎప్పుడైతే ప్రకటించారో ఇలా ఉంటే ఎలా ఉంటుంది, దీనికి రథశాస్త్రానికి ఏంటి సంబంధం అంటే, నాకు పాలిటిక్స్తో సంబంధం కాదు, నాకు ఇదేంటి కాన్సెప్ట్, ముఖ్యమంత్రి గారు నవరత్నాలని ఎందుకు అన్నారు, దీనికి ఏంటి, దీనికి ఆరిజిన్ ఎక్కడ, మూలాలు ఎక్కడ ఉన్నాయి, చాలా మంచి వర్క్ చేశారు. చాలా మంచి వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మా ప్రేక్షకులకి అసలు నవరత్నాలు అంటే ఏంటి, నిజమైన రత్నాలకి రెండు కంపారిజన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్కారం అండి.